ఆగండి. కావేరిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తాం? తాళి తెంపేస్తాం, బొట్టు చెరిపేస్తాం, ఇంకా గాజులు పగలగొట్టేస్తాం, ఇంకా గుండు గీయించి తెల్ల చీర కట్టి ఓ మూలను కూర్చోపెడతాం. ఆడపిల్లకి బొట్టు పువ్వులు గాజులు మొగుడుతో వచ్చాయా? చిన్నప్పటి నుంచి లేవా? ఉన్నా లేకపోయినా అది ఆచారం, సంప్రదాయం. సంప్రదాయం పుట్టుకతో వచ్చిన శిరోజాలను తీసేసి గుండు గీయించి ఓ పిల్లని విధవరాల్ని చేసి నువ్విలాగే బ్రతకమని శాసించేది సంప్రదాయం కాదు, సంప్రదాయం అనిపించుకోదు. మొగుడు పోయిన ఆడపిల్లని విధవరాల్ని చేస్తున్నారు, బాగానే ఉంది. మరి భార్య పోయిన భర్తను వెధవం చేయరే? ఏడా తిరగకుండా మళ్లీ అతగాడికి పెళ్లెందుకు చేస్తున్నారు? వాలి చనిపోయినప్పుడు తార వితంతు అయిందా? మండోదరి వైధవ్యాన్ని వహించిందా? భర్త చనిపోయినప్పుడు సావిత్రి యముడి వెంట ఎందుకు పరుగులు తీసింది? ఎందుకు భర్త ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంది? ఈ సంప్రదాయాల ప్రకారం నా కర్మ ఇంతే అని సావిత్రి విధవయ్యుంటే సత్యవంతుడు బ్రతికి ఉండేవాడా? సావిత్రి పతివ్రత అయ్యుండేదా?